ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పదలుచుకున్నాను. ఇది నిజంగా ఆలోచించదగ్గవలసిన విషయం కూడా. మీకు అందరికీ ఇప్పటికే తెలిసే ఉంటుంది. అదేంటంటే సత్యరాజు ఉదయభాను నటించినటువంటి త్రిబాణధారి బార్బరిత సినిమా. ఇది ఆగస్టు 29వ తారీఖున రిలీజ్ అయింది. సో సినిమా రిలీజ్ అవ్వటం, ఎనాలిసిస్ చెప్పడం మనకి పరిపాటే. కానీ ఈ డైరెక్టర్ మోహన్ శ్రీవత్సవ, ఈ మోహన్ శ్రీవత్స ఈ సినిమా చూడటానికి వెళ్ళాడు మల్టీప్లెక్స్ గారు హైదరాబాద్లో. వెళ్ళేటప్పటికి ఈ థియేటర్లోకి తను ఆర్డర్ చేసినటువంటి సినిమా మొత్తం చూసుకుంటే థియేటర్ మొత్తం మీద 10 మంది ఉన్నారు. 10 మంది ఉండేటప్పటికీ తనకు చాలా ఆశ్చర్యం వచ్చింది. అదేంటి నేను ఇంత గొప్పగా సినిమా తీశానని చెప్పి 10 మంది ఉంటే కనుక ఒకసారి షో క్యాన్సిల్ చేస్తారు అని కొన్ని టికెట్ కూడా కొన్నాడు పాపం ఇతను. కొని ఆ సినిమా నుంచి తన వైఫ్కి ఫోన్ చేశాడు. ఆవిడ కూడా వేరే సినిమా థియేటర్కి పంపించాడు అనమాట, రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడమని చెప్పి. ఆవిడ కూడా వెళ్ళినప్పుడు అక్కడ కూడా 10 మందే ఉన్నారు. 12 మందో, చాలా తక్కువ మంది ఉన్నారు. ఆవిడ కూడా అదే సమాధానం చెప్పింది. చెప్తే ఇతను అప్సెట్ అయ్యాడు. అప్సెట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి ఆ సినిమా చూడకుండా ఏంటంటే మళ్ళీ ఫోన్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, నువ్వు సినిమా చూస్తున్నా అని చెప్పి వెళ్ళిపోవడంతో ఆవిడకి డౌట్ వచ్చింది. ఏంటి ఇతను ఏమైనా అప్సెట్ అయ్యాడా, తను డైరెక్ట్ చేసిన సినిమాకి ఇంత పూర్ రెస్పాన్స్ ఉందని నేను ఇంట్లోకి వెళ్ళి అఘాయిత్యం చేసుకుంటాడా అని భయం వేసి ఆవిడ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశారు. అందులో ఏంటంటే నరసింహ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. అది కూడా మొట్టమొదట మీకు మల్టీప్లెక్స్లో 10 మందే ఉన్నారు. కానీ ఇప్పుడు 40 కోట్లకు పైగా అది వసూలు చేసింది, మంచి విజయవంతంగా ఆడుతోంది. కాబట్టి వర్రీ అవ్వద్దని చెప్పినా కూడా అతను ఏం చేశారంటే ప్రెస్ని పిలిపించి ప్రెస్ ముందు తను చెప్పుతో తనే కొట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమాలు ఆయన చేసిన మెయిన్ ఒక ఆరోపణ ఏంటంటే మలయాళం సినిమా, ఆ మలయాళం సినిమా పక్క థియేటర్లోనే బ్రహ్మాండంగా ఆడుతోంది. మన తెలుగు నేటివిటీకి వచ్చేప్పటికీ మన సినిమాలు ఆడట్లేదు. నేను కూడా మలయాళంలో సినిమాలు చేసి అది తెలుగులోకి డబ్ చేస్తే చూస్తారేమో అని చెప్పి తన ఆవేదన వెళ్ళపించడం జరిగింది. కొత్త లోక అని చెప్పేసి ఆ మలయాళ సినిమా టికెట్లు దొరక్క చాలా మంది వెనక్కి వెళ్ళిపోవటం మన సినిమా ఇండస్ట్రీలో ప్రప్రథమం. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద స్టార్ హీరోసే ఈరోజు అన్ని చోట్ల మీకు ఓపెనింగ్లోనే అన్ని థియేటర్స్ వరకు టికెట్లు దొరుకుతున్నాయి. టికెట్లు దొరకటం లేదనేటువంటి మాట ఇప్పుడు లేదు. కానీ కొత్తలో ఒక మలయాళం సినిమాకి మాత్రం చాలా క్రేజ్ వచ్చింది. థియేటర్కి వెళ్తున్నారు, వెళ్ళినా కూడా టికెట్లు దొరక వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఎందుకంటే టేకింగ్ బాగుంది, కథ బాగుంది.